కాళేశ్వరం కృంగిపోయింది కాదు నాయన. కాళేశ్వరంలో మేడిగడ్డ ఇస్ వన్ పార్ట్. ఆ వన్ పార్ట్ ఏదైతుందో 2 ఇయర్స్ కృంగేది దాదాపు 33 మాసాలు గడుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 31 మాసాలు గడుస్తుందని చెప్పి అంటున్నా. మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి కూడా సంవత్సరం దాటిందని చెప్పి అంటున్నా. ఎన్డీఎస్ఏ కూడా ఏదైతుందో మేడిగడ్డను తగు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది. మీకు అన్నారం సుందీలు ఏదైతే గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ, ఇక్కడ గమనించాల్సింది దయచేసి, వితౌట్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ వీళ్ళ కన్నెపల్లి నుండి ఏదైతున్నదో మనం పైకి ఎగువకు 3 టీఎంసీ నీటిని మనం ఎత్తిపోసినటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ నీరు ఏదైతే కిందికి వృధాగా దాదాపు 1,00,000 క్యూసెక్ నీరు కిందికి వృధాపోతుందని చెప్పి అంటున్నా. నీకు 30,000 క్యూసెక్ నీరు పోతే ఆల్మోస్ట్ యూ కెన్ లిఫ్ట్ 3 టీఎంసీ వాటర్. ఆ స్కోప్ ఉన్నది. పైకి అన్నారం సుందీలు ఏదైతుందో మన వినియోగంలోకి అనుకూలంగా ఉన్నాయి. దాన్ని వినియోగించకుండా వాస్తవం వల్ల ఎల్లినో కరువు అనేది ప్రకృతి వల్ల ఏర్పడుతుంది. కానీ దానికి బయటపడే అవకాశం ఉండి కూడా రేవంత్ రెడ్డి మన కరువులోకి నెడుతుందని చెప్పి అంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఎదుర్కోపోయేటువంటి కరువు ఏది ఇస్తుందో ఇది ప్రకృతితో ఎదుర్కొనే కల్పించే కరువు భావించడం వీలేదు. రేవంత్ రెడ్డి సృష్టించి తెలంగాణ రైతాంగాన్ని ఏదైతుందో కరువులోకి నెట్టుతున్నట్టు భావించాలని చెప్పంటున్నా. గతంలో నిర్మాణంలో ఉన్నప్పుడే కొన్ని అనుమానాలు ఉన్నాయి, కూలిపోయే అవకాశాలు ఉంటాయని ఇంజనీర్లు కేసీఆర్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తారు. ఇప్పుడు ఆయన ఊహించుకుంటే ఎవడేం చేయాలనే? ఊహించుకుంటే ఎవడేం చేయాలని చెప్పంటున్నా నేను. ఏదైతే సాంకేతికంగా సిడబ్ల్యూఎస్ఏ అనుమతులతోని, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులతోనే ఏదైతున్నదో వీళ్ళ మేడిగడ్డ కానీ అన్నారా కానీ సుందీల బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇలా తగు అనుమతులతో చేసిన ఒక బ్యారేజ్ ఏదైతుందో అన్ఫార్చునేట్ ఒక పేరు కృంగింది. అన్ఫార్చునేట్లీ దట్ కెన్ బి హ్యాపెన్ టు ఎనీ బ్యారేజ్, ఎనీ ప్రాజెక్ట్. వీళ్ళ ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో ఏదైతుందో అది పడిపోయి ఒక 8 మంది కార్మికులు చనిపోయిందా. ఇంతవరకు ఏదైతుందో ఆ కార్మికుల శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పడం రేవంత్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వం, కనీసం శవాలను వెలికి తీయలేనట్టు ఒకటి అసమర్థ ప్రభుత్వం అని చెప్పంటున్నాను. కన్నపల్లికి సంబంధించిన పంప్ హౌస్లు ఏ విధంగా స్టార్ట్ చేయమంటారు? అది బీఆర్ఎస్ హయాంలో మునిగిపోయి అనుకుంటా కొన్ని కాదు బాబు. బీఆర్ఎస్ హయాంలో ఏదైతుందో అప్పుడు 29,000 క్యూసెక్ 29 లక్షల క్యూసెక్ వరద వస్తే ఏదైతుందో అది మునిగి దానికి డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో కాంట్రాక్టరే ప్రభుత్వంపై రూపాయి భారం లేకుండా ఆ మొత్తం దాన్ని మరమ్మతు చేసి పంపులన్నీ కూడా రెక్టిఫై చేసి అప్పుడు మనకు ఎన్నికల ముందు ఏదైతుందో వాటర్ లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. 22లో ఏదైతుందో వాటర్ లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో వాటర్ లిఫ్ట్ చేయడానికి ఆల్ పంప్స్ ఆర్ ఇంటాక్ట్. అవన్నీ ఏదైతుందో వాటర్ పైకి అన్నారం సుందీల ఎత్తిపోయడానికి ఏదైతుందో మనకు వినియోగానికి అనువుగా ఉన్నాయి. అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా కేసీఆర్. అది ఇప్పుడు నాయన నీకు అసెంబ్లీకి కేసీఆర్ గారు వస్తాడు, అవసరాన్ని బట్టి కేసీఆర్ గారు వస్తారా? అరే ఇప్పుడు చెప్తున్నా, హరీష్ రావు గారు చెప్పింది కదా ఎలా రిపేర్ చేయాలని. ఆ మాత్రం నీకు ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లనే? యువర్ చీఫ్ మినిస్టర్, నీకు టెక్నికల్ సపోర్ట్ ఉంది. థింక్ పాజిటివ్లీ. నువ్వు ఏదైతుందో మనసంతా విషయం నింపుకొని ఏదైతుందో నెగిటివ్ అప్రోచ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తాదా? ఏ ప్రభుత్వం అనేది పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అసలు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఏ విధంగా కన్నెపల్లికి నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంది. యూ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. ఇవాళ ఏదైతే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారే కానీ ఏది ఇస్తుందో టెక్నికల్లీ ఎవ్రీబడి సజెస్టింగ్. నేను లేకమని ఈటల రాజేందర్ గారు చెప్పిండయా? చెప్పిందని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో అది ప్రజాహితం కోసం రైతాంగం వినియోగపడే విధంగా వినియోగించుకోవటం ప్రభుత్వ బాధ్యత. వినియోగించకుండా ఏది ఇస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పంటున్నాను. వీళ్ళు అందుకే సందర్భంగానే నేను ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పట్టిన శని అని చెప్పంటున్నాను. ఎవరైనా పాజిటివ్ థింక్ చేస్తాడా, నెగిటివ్ థింక్ చేస్తాడా? ముఖ్యమంత్రి అయిన వాడు ఏది ఇస్తుందో పాజిటివ్ థింక్ చేయాలి. నువ్వు పాజిటివ్ థింక్ చేయకుండా నీ మైండ్ అంతా విషయం నింపుకొని ఎట్లా కేసీఆర్ దోషిగా నిలబెట్టాలి, వీళ్ళు ఎట్లా వాటర్ లిఫ్ట్ చేస్తే కేసీఆర్ మళ్ళీ ఎక్కడ మంచి పేరు వస్తుందో. వాటర్ లిఫ్ట్ చేస్తే ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని హర్షిస్తారు, ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉందని చెప్పని. అది రాకుండా చూడటానికి కొరకు ఇంకో ఈ కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి కరువుతో ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తుండని చెప్పని చెప్తున్నారు. మరి అవగాహన ఉన్నట్టే మాట్లాడుతున్నాడే. ఇప్పుడు కింద ఏదైతున్నదో
ఇది కేవలం ఇంటేక్ వెళ్తూ వాటర్ లిఫ్ట్ చేసే ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నపల్లి పంప్ హౌస్ ఎవ్వరు చూసినా కానీ ఏది ఇస్తున్నదో వీళ్ళ మేడిగడ్డ సపోర్ట్ లేకుండా కన్నపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. వీళ్ళ వాటర్ ఫ్లో ఈజ్ అబౌట్ 1 lakh. మీకు 1 lakh కాదు, నీకు 11,000 క్యూసెక్ ఒక టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. 11,000 క్యూసెక్ ఒక టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. వీళ్ళ 33,000 క్యూసెక్ పైన ఉన్నట్టయితే 3 టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పంటున్నాం. వీళ్ళకి కావాలంటే రబ్బర్ డ్యామ్ కట్టొచ్చు, ఇసుక బస్తాలు వేసి అడ్డం. ఇవాళ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసే సమయం లోపల వాటర్ ఒక సైడ్కి వెళ్ళి ఇంకో సైడ్ డైవర్ట్ చేస్తారు. ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? వాటర్ ఏదైతే ఒక పాయకి వెళ్ళి ఇంకో పాయకి డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనం ఆ ఎగో పాయకి వెళ్ళి దిగువ పాయకి వాటర్ వచ్చేటట్టు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ ఈ కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో దిగువన ఉన్నది. ఫార్చునేట్ ఏదైతుందో ఇది దిగువన ఉన్నది. దట్స్ వై వాటర్ ఏదైతే మనకి ఇటు ఎక్కువ ఫ్లో వస్తుంది. దాని ఏదైతుందో ఇట్ కెన్ బి. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీయింగ్ అని చీఫ్ మినిస్టర్ థింక్ పాజిటివ్లీ. ఒక ప్రభుత్వ అధినేత ఏదైతుందో పాజిటివ్ గా ఆలోచన చేయాలి, కానీ నెగిటివ్ థింకింగ్ ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేత పనికిరాదని చెప్పండి. అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ నువ్వు కాంట్రాక్ట్ కాదు ఉంది, అందులో లాభాలు ఏ విధంగా పొందాలని చెప్పని. రేవంత్ రెడ్డి ఆలోచన ఎప్పటికి ఏదైతుందో ధనార్జన, అంతే తప్ప నీకు ఉండదా? కేసీఆర్ వాళ్ళ ఎల్ఎన్టీ ఏదైతుందో ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టుగా నిర్మాణ సంస్థ. ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టుగా నిర్మాణ సంస్థ. మేడిగడ్డ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ. నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావు? అదే ఎల్ఎన్టీ ఏదైతుందో ఇవాళ ఢిల్లీలో ఏసీసీ కార్యాలయం కట్టించిందా? మెట్రో రైల్ ఏదైతుందో అదే ఎల్ఎన్టీకి వెళ్ళి రాష్ట్ర సేకరిస్తుందని చెప్పి అంటున్నా. నీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ మెట్రో రైలు ఎవరు కట్టిండే? హైదరాబాద్ మెట్రో రైలు ఎవరు నిర్మాణం చేసిండ్రు? ఎల్ఎన్టీఏ కదా. ఎల్ఎన్టీ ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టుగా నిర్మాణ సంస్థ అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఏదైతుందో క్వాలిటీ నాణ్యత పట్ల ఏదైతుందో కాంప్రమైజ్ అవుతారా? ఎల్ఎన్టీ నాణ్యత పట్ల కాంప్రమైజ్ అవుతుందా? రేవంత్ అందుకనే చెప్తా, పాజిటివ్ గా థింక్ చేయను. ఆయన ఆల్వేజ్ మైండ్ అంతా విషయం నింపుకొని నెగిటివ్ థింక్ చేయడం ఒక ముఖ్యమంత్రికి ఏదైతే సరైనది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.